అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఈ రోజుతో శరత్ కరుణ రసాత్మక రచన విరాజ్ బహు సంపూర్ణమవుతుంది. ఈ సందర్భంగా ఒక్క మాట. ఈ రచన దాదాపు 130-150 ఏళ్ల నాటిది. 8-9 ఏళ్ల పిల్ల విరాజ్ అప్పుడు పెళ్ళికూతురు. ఈ 100 ఏళ్ల స్వల్పకాలంలో స్త్రీల సామాజిక స్టేటస్లో ఎంతటి పెనుమార్పులు వచ్చినాయో చూడండి. ప్రపంచం మొత్తంలో గొప్పగా ప్రశంసించబడిన మన వివాహ వ్యవస్థ దాదాపుగా పతనమైపోయే సూచనలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల్ని ఎంతో ఆశ్చర్యంగా గమనిస్తున్నాను నేను. ప్రముఖ సంగీతకారులు బాలమురళీకృష్ణ గారు ఒక సందర్భంలో చెప్పినట్లు, ఏదీ శాశ్వతం కాదు, అన్నీ మార్పుకు లోను కావాల్సిందే, ఇది ఒక సర్కిల్ అని ఆయన చెప్పిన వాక్కులు అక్షర సత్యాలు. సాధ్విగా జీవించాలని, కొనియాడబడాలని కథానాయిక విరాజ్ ఆకాంక్ష ఆనాడు. ఈనాడు స్త్రీల ప్రయారిటీస్ ఎంతో మారిపోయాయి. మనసులో అనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగానో లేదో. సరే, ఇప్పుడు 9వ మరియు చిట్ట చివరి భాగపు విరాజ్ బహు కథలోకి ప్రవేశిద్దామా? మరో విషయం మర్చిపోయాను. ఈ విరాజ్ బహు సినిమాగా, రామాలయం అన్న సినిమాగా లేట్ 70sలోనో లేకుంటే ఎర్లీ 80sలోనో అనుకుంటాను తీశారు. జమున, జగ్గయ్య, రోజారమణి ఎక్సెట్రా తారాగణంతో. సినిమా నేను ఇంకా చూడలేదు, చూస్తాను. మీరు చూస్తారుగా. ఇప్పుడు చిట్ట చివరి భాగపు కథలోకి. హరిమతి అన్నగారికి ఒక్క క్షణం కూడా విశ్రాంతి ఇవ్వటంలా. దేవీ నవరాత్రుల దగ్గర నుంచి పుష్యమాసం చివరి వరకు ఒక్కొక్క పట్టణమే, ఒక్కొక్క క్షేత్రమే తిప్పుతూనే ఉంది అతన్ని. ఆమెది చిన్న వయసు, ఆరోగ్యవంతమైన శరీరం, అపరిమితమైన కుతూహలం. ఆమెతో సమానంగా తిరగటం నీలాంబరుడికి సాధ్యం కాదు. అతడు డస్సిపోయాడు. అయినా కొన్నాళ్లపాటు ఎక్కడైనా ఆగి విశ్రాంతి తీసుకుందామన్న ఉద్దేశ్యమూ లేదు. అతడి శరీరం అహర్నిశలు స్వగృహానికి దూరంగా జరిగిపోతూ ఉంది. అతడి మనస్సు మాత్రం ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని లోపల విలపిస్తోంది. కానీ అది అతడు గ్రహించనే లేదు. ఏముంది స్వగ్రామంలో? ఇలాంటి ఆరోగ్యవంతమైన ప్రదేశంలో మనసుకి ఎందుకు కుదిరిక చిక్కటం లేదు? మోహిని మధ్య మధ్య హరిమతికి ఉత్తరాలు రాస్తూనే ఉంది. వాటిల్లో వెనక్కి రమ్మనమన్న ప్రసక్తి ఏమీ లేదు. అయినా ఇలాంటి అరణ్యమయ ప్రదేశాల్లో నిర్విరామంగా తిరుగుతూ ఉండటంతో అతడి దుర్బల శరీరం మరింత చిక్కి శల్యమైంది. అన్నయ్య అన్నీ మరచి మళ్ళీ వెనకట్లాగా కావాలని కోరుకునేది హరిమతి. వెనకట్లాగా ఆనందంగా పాటలు పాడుతూ, మాట్లాడుతూ, నవ్వుతూ ఉండేట్లుగా చేయాలని ఎంతో ప్రయత్నించింది. కానీ అన్నగారు ఆమె ప్రయత్నాలన్నింటినీ వ్యర్థం చేశాడు. మొదట్లో ఆమె అలా అవుతాడని అనుకోలేదు. అయినా నిరాశపడలేదు. ఇంకా 4 రోజులు పోనీ చూద్దాం అనుకునేది. కానీ 4 రోజులు కాదు, 4 రోజులు 4-5 మాసాలైనాయి. కానీ ఏం కాలేదు. ఇంటి వద్ద నుంచి బయలుదేరే రోజున మోహిని మాటలతో, ప్రవర్తనతో విరాజ్ మీద ఆమెకో విధమైన జాలి కలిగింది. ఆమె మాట మీద విశ్వాసమూ కలిగింది. అన్నయ్య మామూలు మనిషి అయితే చిన్ననాటి సంగతులు గుర్తుకు తెచ్చుకొని బహుశా ఆమెను మనసులో పూర్తిగా క్షమించగలిగేవాడేమో. వస్తుతః క్షమింపచేయటానికి ఆ వదిన గారిని జ్ఞప్తికి తీసుకువద్దామని మంచి మనసుతో ఎంతో ఆరాటపడింది. కానీ అలాంటి సదవకాశం ఆమెకెక్కడైనా లభిస్తేగా.
అన్నయ్య మామూలు మనిషి అయితేగా. అసలు ఈ సంసారానికి ఈ విచారం ఏమిటో ఎందుకు వచ్చి పడిందో ఆమె ఊహించలేకపోయింది. ఇలాంటి వ్యక్తిని ఇంత దుఃఖంలో ముంచి ఎవరైనా ఎలా ఉండగలరో అర్థం కాలేదామెకు. వదిన మంచిది కానీ చెడ్డది కానీ ఇంకా ఆ ప్రసక్తి ఎత్తలేదు హరిమతి. కానీ వదిలిపెట్టి వెళ్ళటమనే క్షమించరాని అపరాధం చేసిన ఆమె మీద మాత్రం హరిమతికి ఎంతైనా ద్వేషం ఉంది. ఆ అభాగ్యురాలిని రోజూ రోజూ స్మరించుకుంటూ ఆ విచ్ఛేదనాన్ని మనసులో ఇలా పరిపోషించుకుంటూ చిక్కి శల్యమైపోతున్న అతని ఎడ కూడా హరిమతి మనస్సు ప్రసన్నం కాలేదు. ఒకనాటి ఉదయం హరిమతి మూతి బిగించుకుని వచ్చి, అన్నయ్య, ఇంటికి వెళ్ళిపోదాం పదా అన్నది. నీలాంబరుడు కొంచెం విస్మితుడై హరిమతి ముఖం కేసి చూశాడు. ఏమంటే తామసలు మాఘమాసమంతా ప్రయాగలో ఉందామనుకున్నారు. హరిమతి అన్నగారి ఉద్దేశాన్ని గ్రహించి ఇంకా ఒక్కరోజైనా ఉండొద్దు, రేపే వెళ్దాం అన్నది. ఆమె రుసరుసలు చూసి నీలాంబరుడు విచారంగా, ఎందుకని హరి అని అడిగాడు. హరిమతి ఇంతవరకు ఎలాగో కళ్ళల్లో నీళ్లు అంచిపెట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇక గట్టిగా ఏడ్చింది అశ్రుగద్గద కంఠంతో. ఉన్నందువల్ల ఏమిటి లాభం? నీకేమీ బాగుండటం లేదు. నువ్వు రోజు రోజుకి చిక్కిపోతున్నావు. ఇంకా ఏమైనా సరే ఒక్కరోజు కూడా ఉండనివ్వను ఇక్కడ నేను అన్నది. నీలాంబరుడు ఆప్యాయంగా ఆమెను చేత్తో దగ్గరకు లాక్కుని కూర్చోబెట్టుకుని, తిరిగి వెళ్తే మాత్రం కోలుకుంటానా? ఈ శరీరం ఇంకా మామూలు స్థితికి వస్తుందన్న నమ్మకం లేదు నాకు. సరే, అలాగే వెళ్దాం చెల్లి. జరగనున్నదేదో ఇంటికి వెళ్ళాకనే జరగని అన్నాడు. అన్నగారి మాటలు విని హరిమతి మరింత ఏడ్చింది. ఎందుకు నువ్వు ఆమెని ఎప్పుడు తలుచుకుంటూ కూర్చుంటావు? ఆ దిగులుతోనే నువ్విలా అయిపోతున్నావు. ఎవరు చెప్పారు ఎప్పుడు తలుచుకుంటూ ఉంటానని? ఎవరో చెప్పటం ఎందుకు, నాకే తెలుసు. నువ్వు ఆమెను తలుచుకోవు? హరిమతి కళ్ళు ముఖం తుడుచుకొని ఉద్ధత భావంతో, తలుచుకోను, తలుచుకుంటే పాపం వస్తుంది అన్నది. నీలాంబరుడు గతుక్కుమని, ఏం వస్తుంది అన్నాడు. పాపం వస్తుంది. ఆమె పేరు ఉచ్చరిస్తే నోరు అపవిత్రమవుతుంది. తలచుకుంటే స్నానం చెయ్యాలి అనేసి ఆశ్చర్యంతో చూసింది. అన్నగారి స్నేహ కోమల దృష్టి ఒక్క నిమిషంలో మారిపోయింది. నీలాంబరుడు హరిమతి ముఖం కేసి చూస్తూ పూంటి అని గర్జించాడు. ఆ గర్జనకి హరిమతి హడలి ముడుచుకుపోయింది. ఆమె అన్నగారి గారాబు చెల్లెలు. చిన్నప్పుడు కూడా ఎంత తప్పు చేసినా అతడు ఎన్నడూ ఇలా కళ్ళురిమి ఎరగడు, గర్జించి ఎరుగడు. ఇప్పుడు పెద్దదయ్యాక ఇలా విదిలింపు పడవలసి రావటంతో అభిమానంతో బాధతో ఆమె తల వాలిపోయింది. నీలాంబరుడు ఇంకేమీ మాట్లాడకుండా లేచి వెళ్ళగానే ఆమె ముఖానికి గుడ్డ అడ్డం పెట్టుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. మధ్యాహ్నం అన్నగారు భోంచేసేటప్పుడు హరిమతి ఆ ఛాయలకు రాలేదు. సాయంత్రం దాసి దాని ద్వారా పలహారాన్ని పంపి ఆమె చాటును నిలబడింది. నీలాంబరుడు దగ్గరకు పిలవనూ లేదు, మాట్లాడనూ లేదు. పొద్దు కూకింది. నీలాంబరుడు ఆహ్నికం ముగించుకొని ఆ పీట మీదే మెదలకుండా కూర్చునే ఉన్నాడు. పొంటి నిశ్శబ్దంగా గదిలోకొచ్చి వెనకాలగా వచ్చి అన్నగారి వీపు మీద ముఖం ఆనించి చూచింది. చిన్నప్పుడు కూడా వదినగారి చేత చీవాట్లు తిన్నప్పుడల్లా అన్నగారి దగ్గరికి ఇలాగే వచ్చి కూర్చుని ఫిర్యాదు చేసేది. నీలాంబరుడికి చటుక్కుని అది జ్ఞాపకం రావటంతో కళ్ళు జలజలలాడాయి. తల మీద చేయి వేసి, ఏమిటే పుంటి అని అడిగాడు. హరిమతి వీపు మీద నుంచి లేచి వచ్చి ఒళ్ళో ముఖం దాచుకుని ఏడ్చింది. నీలాంబరుడు ఆమె శిరస్సు మీద చేయి ఉంచి మెదలకుండా ఊరుకున్నాడు. అలా చాలాసేపు గడిచాక హరిమతి గద్గద కంఠంతో, ఇంకెప్పుడు అననన్నయ్యా అన్నది. నీలాంబరుడు వేళ్లతో ఆమె జుట్టు నిమురుతూ, ఇంకెప్పుడు అనకు అన్నాడు. పూంటి మెదలకుండా ఊరుకుంది. నీలాంబరుడు ఆమె మనస్సులోని ఉద్దేశాన్ని గ్రహించి మృదువుగా, ఆమె నీకు పూజ్యురాలు. కేవలం బంధుత్వాన్ని బట్టి కాదు అమ్మాయి. ఆమె నిన్ను తల్లిలాగా పెంచి పెద్దదాన్ని చేసింది. ఇతరులు ఏమైనా అనుకోని గాని
నీ నోటి మీదుగా ఇలాంటి మాటలు రానియటం చాలా పెద్ద తప్పు అన్నాడు. పొంటి కళ్ళు తుడుచుకుంటూ, ఆమె ఎందుకు మనల్ని ఇలా విడిచి వెళ్ళిపోయిందో అని అడిగింది. ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తెలుసు, ఆ సర్వాంతర్యామికి తెలుసు. అంతకు తప్ప ఆమెకు కూడా తెలియదు. ఆమె అప్పుడు పిచ్చిదైపోయింది. ఆమెకి రవంత జ్ఞానం ఉన్నా ఆత్మహత్య చేసుకునేది, కానీ ఈ పని మాత్రం చేసేది కాదు. హరిమతి మరొకసారి కళ్ళు తుడుచుకుని గద్గద కంఠంతో, అయితే మరి ఇప్పుడెందుకు రాకూడదన్నయ్యా అని అడిగింది. ఎందుకు రాకూడదంటే, వచ్చే మార్గం ఏమీ లేదు గనుక రాలేదు చెల్లి అని అతడు తనను తాను సంభాళించుకొని ఒక క్షణం పోయాక, నన్ను ఇలాంటి స్థితిలో విడిచిపెట్టి వెళ్ళిన దానికి ఏమాత్రం వచ్చేందుకు వీలున్నా తిరిగి వచ్చేది. ఒక్కరోజు కూడా ఎక్కడా ఉండేది కాదు. ఇది నీకు మాత్రం తెలియదా పూంటి? పూంటి ముఖం కప్పుకుని ఉండే, తెలుసన్నయ్యా అంటూ తల ఊపింది. నీలాంబరుడు ఉద్విగ్నుడై, అలా చెప్పు చెల్లి, ఆమె రావాలనుకున్నా రాలేకపోతుంది. అది ఎంత దారుణమైన శిక్షో మీకైతే తెలియదు. నిజమే, కానీ కళ్ళు మూసుకున్నా కనిపిస్తూ ఉంటుంది నాకు. ఆ కనిపించటమే నన్ను నిత్యము కృషింపజేస్తోంది. అంతకంటే ఏం లేదు అన్నాడు. పొంటి ఏడ్చింది. నీలాంబరుడు చేత్తో తన కన్నీళ్లు తుడుచుకొని, ఆమె తనకు 2 కోరికలున్నట్లు నాతో అప్పుడప్పుడు చెప్తూ ఉండేది. ఒకటి, చనిపోయేటప్పుడు నా ఒళ్ళో తల ఉంచుకుని చనిపోగలగాలని. రెండోది, సీతా సావిత్రులంతటిదై మరణానంతరం తాను వాళ్ళ దగ్గరకు చేరుకోగలగాలని. కానీ ఆ భాగ్యురాలి కోరికలన్నీ హరించాయి అన్నాడు. హరిమతి మెదలకుండా వింటూ ఊరుకుంది. నీలాంబరుడు గద్గద కంఠాన్ని సవరించుకుని, మీరంతా ఆమె మీద అపనింద వేస్తున్నారు. దాన్ని వారించే శక్తి లేకపోవటం వల్ల నేను మాట్లాడక ఊరుకుంటున్నా. కానీ భగవంతుని ఎలా మభ్యపరచగలను చెప్పు? ఎవరి పొరపాటు, ఎవరి అపరాధ భారాన్ని పైన వేసుకొని ఆమె మునిగిపోయింది భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. నువ్వే చెప్పు, ఆమెను నేనెలా తప్పు పట్టగలను? ఆమె నేను దీవించకుండా ఎలా ఉండగలను? కాదు చెల్లి, లోకం దృష్టిలో ఆమె ఎంత కళంకితురాలైనా కానీ ఆమెకు విరుద్ధంగా నాకు ఎలాంటి మనస్తాపం, ఎలాంటి ఫిర్యాదు లేదు. నా తప్పు మూలంగా ఈ జన్మలో ఆమెను పొందగలిగి కూడా పోగొట్టుకున్నాను. పరజన్మలోనైనా మళ్ళీ ఆమెను పొందగలగాలి అన్నాడు. ఇంకా అతడు మాట్లాడలేకపోయాడు. అంతవరకు మాట్లాడేసరికి అతడి గొంతు రుద్ధమైపోయింది. హరిమతి చటుక్కుని లేచి పైట చెంగుతో అన్నగారి కన్నీటిని తొడవబోయి తాను ఏడ్చింది. ఏడుస్తూ, నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్దాం రా అన్నయ్య, కానీ నేను మాత్రం నిన్ను ఎక్కడ ఒక్కరోజు కూడా ఒంటరిగా ఉండనీయలేను అన్నది. నీలాంబరుడు ముఖం ఎత్తి కొంచెం నవ్వాడు. విరాజ్ జగన్నాథం మీదుగా తిరిగి వస్తోంది. ఈ దారిని అనిర్దిష్టమైన మృత్యు ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్ళిందామె. ఆ వెళ్ళటంలో ఈ రావటంలో ఎంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఆమె ఇంటికి తిరిగి వెళ్తోంది. తన దుర్బల శరీరం దారిలో విశ్రాంతిని వాంఛిస్తున్న కొద్దీ ఆమెకి కోపం, చికాకు ఎక్కువ కాసాగాయి. ఏ కారణం వలనైనా సరే, ఎక్కడున్నా సరే ఒక్క క్షణం ఆలస్యం చేయటం కూడా ఆమెకి ఇష్టం లేదు. ఆమె దగ్గు క్షయగా పరిణమించింది. ఇది ఆమె గ్రహించింది. అంచేత ఎక్కడ చేరుకోలేకపోతానో అనే భయము, ఆందోళన పట్టుకున్నాయి. చిన్నప్పటి నుంచి ఆమెకొక దృఢమైన నమ్మకం ఉంది. శరీరం నిష్పాపమైనదైతేనే తప్ప ఎవ్వరూ భర్త పాదాల మీద మరణించలేరని. చనిపోయే ముందు తన పాపాలకి సంపూర్ణ ప్రాయశ్చిత్తం అయిందా లేదా అని తన శరీరాన్ని ప్రార్థించి తెలుసుకోవాలని ఉంది. ఆమె ఈ పరీక్షలో ఉత్తీర్ణురాలు కాగలిగితే ఆమె నిర్భయంగా మహానందంతో ఈ జీవితానికి ఆవలి ఒడ్డున చేరుకుని భర్త కోసం ప్రతీక్షిస్తూ కూర్చోగలదు. కానీ
దామోదరానికి ఏవలి ఒడ్డుకు చేరుకునేసరికి ఆమె కాళ్ళు చేతులు వాచాయి. నోటి నుంచి అపరిమితంగా రక్తం రాసాగింది. ఏమైనా ఇంకా అడుగు ముందుకు వేయలేకపోయింది. ఆమె హతాశురాలై ఓ చెట్టు క్రిందకు వచ్చి భయంతో కంపించసాగింది. ఇంత చేసినా తన చిట్ట చివరి కోరిక తీరకుండానే పోతోంది. ఏమిటి నా దారుణమైన అపరాధం? తనకి జన్మ పోయింది, పరజన్మ ఆశ కూడా లేదు. అయితే తానిక ఏమిటి చేయటం? ఆశ లేకపోయినా ఆమె రోజల్లా చెట్టు కింద పడి ఉండి చేతులు జోడించి భర్త పాదాలకు తన విన్నపాన్ని తెలుపుకోసాగింది. మర్నాడు తారకేశ్వరానికి చుట్టుప్రక్కల ఏ ఊళ్ళోనో సంత జరిగే రోజు. ఉదయం నుంచి ఆ దారిన ఎద్దుబళ్ళు ఎన్నో పోతున్నాయి. ఆమె ధైర్యం తెచ్చుకొని ఒక ముసలి బండివాడిని బ్రతిమాలుకుంది. ఆ ముసలివాడు ఆమె ఏడుపు చూసి జాలిపడి ఆమెను బండి మీద ఎక్కించుకుని వెళ్ళి తారకేశ్వరం చేర్చాడు. ఈ ఆలయం చుట్టుపక్కల ఎక్కడైనా పడి ఉండటానికి నిశ్చయించుకుంది. ఇక్కడికి ఎందరో వస్తూ పోతూ ఉంటారు. ఎలాగో అలా మోహినికి కబురు చేయాలనుకుంది. కఠిన వ్యాధి పీడితులైన స్త్రీ పురుషులెందరో ఎన్నో ఆశలతో ఈ ఆలయం చుట్టూ ప్రాణాచారాలు పడి ఉన్నారు. వారి మధ్యకొచ్చి విరాజ్ చాలా రోజులకు కాస్త మనశ్శాంతి పొందగలిగింది. వారిలాగానే తనకి వ్యాధి ఉంది, ఆశలున్నాయి. వాటితో ఆమె ఇక్కడ మెదలకుండా పడి ఉండగలదు. ఎవరి దృష్టిని ఆకర్షించబోను, అర్థవిహీనమైన ఎవ్వరి కుతూహలానికి గురి కాబోను అనుకుని ఇంత దుఃఖంలో కూడా కాస్త విశ్రాంతిని పొందగలిగింది. కానీ రోగం త్వరగా పెరిగిపోతోంది. మాఘమాసపు ఈ చలి రోజుల్లో 6 రోజులు తిండి లేకుండా గడిచాయి. ఇంకా గడుస్తాయని ఆశ కూడా లేదు. ఎవరైనా వస్తారేమో అన్న నమ్మకమూ కలగటం లేదు. మృత్యువు వస్తుందని నమ్మకం తప్ప. ఆమె అందుకు సంసిద్ధురాలు కాసాగింది. ఆనాడు పైన మబ్బు దట్టంగా పట్టింది. అపరాహ్నం కాకముందు నుంచే చీకటి అలుముకుంది. పొద్దున రక్తం ఎక్కువగా కక్కుకోవడం వల్ల ఆమె శరీరం ఇంచుమించు నిర్జీవంగా ఉన్నట్లు పడి ఉంది. బహుశా ఇదే ఆఖరి రోజై ఉంటుందని తోచసాగింది. దాంతో ఇంకా ఆలయం వెనుక ముఖం పెట్టుకుని పడి ఉంది. మధ్యాహ్నం స్వామి పూజ అయ్యాక రోజులాగా లేచి కూర్చుని నమస్కరించలేకపోయింది. మనసులోనే నమస్కరించింది. ఇన్నాళ్ళు భర్త సన్నిధిని తన ప్రార్థనల్ని నివేదించుకుంటూ వచ్చింది. ఆమె అవ్యక్తురాలు కాదు. తాను చేసిన పనికి ఇంకా ఈ జన్మలో ఏమీ ఆశించడానికి హక్కు లేదు. కానీ పరజన్మలోని హక్కుని కూడా పోగొట్టుకోకూడదని ఆమె కోరుకుంటున్నదల్లా. తెలియకుండా చేసిన అపరాధానికి శిక్ష ఈ జన్మని దాటి పరజన్మ వరకు పరివ్యాప్తం కాకుండా ఉండాలని ఆమె కోరుకుంటున్న భిక్ష. కానీ సూర్యాస్తమానం అవబోతున్న కొద్దీ ఆమె ఆలోచనలన్నీ హఠాత్తుగా విచిత్రంగా మారిపోసాగాయి. ఆమెలో భిక్షాభావం పోయి విద్రోహభావం కనిపించింది. అపూర్వమైన అభిమానం, అనిర్వచనీయమైన మాధుర్యంతో ఆమె హృదయం తొణికిసలాడింది. ఆమె అందులోనే మునిగి తేలుతూ, అయితే మీరెందుకన్నారు అని తనలో తాను అనుకోసాగింది. తెలియకుండా తన అవిటి చెయ్యి ఎప్పుడు దారిలోకి పడ్డదో ఆమె గమనించలేదు. హఠాత్తుగా అది కఠినమైన ఒత్తిడికి లోనై బాధ కలిగించడంతో ఆమె అయ్యో అయ్యో అన్నది ఏడుపుతో. అది అందరూ అటూ ఇటూ తిరిగే దారి. చూడకుండా ఈ అవిటి చెయ్యి మీద కాలు వేసి తొక్కిన వ్యక్తి ఎంతో లజ్జితుడై వెనక్కి తిరిగి నిలబడి, ఎవరు నువ్వు? ఇలా దారిలో పడుకునున్నావు? చాలా అన్యాయం చేశాను, బాగా నలిగిపోలేదు కదా అని అడిగాడు. రెప్పపాటులో విరాజ్ ముఖానికి అడ్డంగా ఉన్న కాస్త తొలగించుకొని చూసింది. తరువాత ఏదో అస్ఫుటంగా అని మెదలకుండా ఊరుకుంది. ఆ వ్యక్తి నీలాంబరుడు. అతడు ఒకసారి కొంచెం వంగి చూసి అవతలికి వెళ్ళిపోయాడు. కాసేపటికల్లా సూర్యాస్తమయం అయింది. పశ్చిమ దిగంతంలో మేఘాలు లేవు. దిక్చక్రవాకంలోకి
దిక్చక్రవాలంలోకి వ్యాపించిన అరుణకాంతులు ఆలయ శిఖరం మీద, చెట్ల చివరి మీద పడుతున్నాయి. నీలాంబరుడు దూరంగా నుంచుని పూంటితో, ఈ రోగిష్టి స్త్రీ చేతి మీద కాలు వేసి గట్టిగా తొక్కాను చెల్లి. ఏమైనా ఇస్తే బావుంటుందేమో చూడు, బిచ్చగత్తె అనుకుంటా అన్నాడు. హరిమతి పరీక్షగా చూసింది. ఆ స్త్రీ కన్నార్పకుండా తమ వైపు చూస్తోంది. అంచేత మెల్లిగా దగ్గరకు వచ్చి నిలబడింది. ఆమె ముఖం కొంత భాగం గుడ్డతో కప్పబడి ఉంది. అయినా ఎక్కడో చూసిన ముఖంలా తోచింది ఆ ముఖం. ఇదిగో, మీదే ఊరు అని అడిగింది. సప్తగ్రామం అని ఆ స్త్రీ నవ్వింది. విరాజులో అన్నిటికంటే మధురమైనది ఆమె ముఖంలోని నవ్వు. ఆ నవ్వుని ప్రపంచంలో ఎవ్వరూ మర్చిపోలేరు. ఈమె మా వదినే అంటూ హరిమతి ఆ విశీర్ణ దేహం మీద పడి ముఖంలో ముఖం పెట్టి ఏడ్చింది. నీలాంబరుడు దూరంగా నుంచుని చూస్తున్నాడు. మాటలు సరిగ్గా వినిపించకపోయినా అంతా గ్రహించాడు. అతడు దగ్గరకొచ్చి నిలబడ్డాడు. ఒక్కసారి ఆమెను ఆపాదమస్తకం పరీక్షగా చూశాడు. తరువాత, ఇక్కడ ఏడవకు పుంటిలే అని చెల్లెల్ని పక్కకు నెట్టి, చిక్కి శల్యమై ఉన్న భార్య శరీరాన్ని చంటి బిడ్డను ఎత్తుకున్నట్లు భుజాన వేసుకుని గబగబా బస్సు వైపునకు నడిచాడు. చికిత్స కోసం ఏదైనా మంచి ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్దామని విరాజ్ని ఎన్నో విధాలా బ్రతిమాలటం జరిగింది. కానీ ఏమైనా ఆమె అందుకు సమ్మతించలేదు. ఇంకా ఇల్లు విడిచి వెళ్ళటానికి ఆమె ఏమాత్రం ఇష్టపడలేదు. నీలాంబరుడు పూంటిని చాటుకు పిలిచి, ఇంకెన్నాళ్ళు చెల్లి, ఆమె ఎక్కడ ఎలా ఉండాలనుకుంటే అలా ఉండని, ఇంకా మీరు ఆమెను బలవంతం చేయకండి అన్నాడు. తారకేశ్వరంలో భర్త ఒడిలో తలపెట్టుకుని విరాజ్ ముందు తనను ఇంటికి తీసుకువెళ్ళి తన మంచం మీదనే పడుకోబెట్టమని కోరింది. ఇంటి మీద, ఇంట్లోని ప్రతి వస్తువు మీద, భర్త మీద ఆమెకెంతటి అపేక్షో స్వయంగా చూసి తెలుసుకున్నవారు కంటతడి పెట్టుకున్నారు. పగలు రాత్రి ఎక్కువసేపు జ్వరంతో ఒళ్ళు తిరిగకుండానే పడి ఉండేది. కానీ కాస్త తెలివిగానే ఇంట్లోని ప్రతి వస్తువు కేసి ఎంతో ఇదిగా చూసేది. నీలాంబరుడు ఆమె పక్క విడిచి ఎక్కడికి వెళ్ళటమే లేదు. తరచుగా సజల నేత్రాలతో, భగవాన్, ఇప్పటికి అనుభవించిన శిక్ష చాలు, ఇంకా క్షమించు, పరలోకానికి ప్రయాణమై ఉన్న ఆమెకింకా ఇహలోకం మీద వ్యామోహాన్ని తొలగించు అని ప్రార్థిస్తూ ఉండేవాడు. గృహత్యాగినికి గృహం మీద గల ఈ అపరిమితమైన ఆకర్షణ చూసి అతడు లోలోపల విస్తుపోయాడు. 2 వారాలు గడిచాయి. నిన్నట్నుంచి ఆమెలో మతి చెరుపు లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవాళ పొద్దుట్నుంచి మతి చెరుపు మాటలు వాగి వాగి ఇంతకు మునుపే నిద్రపోయింది. సంజ పడ్డాక కళ్ళు తెరిచి చూసింది. పూంటి ఏడ్చి ఏడ్చి ఆమె కాళ్ళ దగ్గర పడి నిద్రపోయింది. తోడికోడలు తలాపి దిక్కున కూర్చుని ఉంది. ఆమె కేసు చూసి, మోహినివి కదూ అని అడిగింది. తోడికోడలు విరాజు ముఖం మీదకు వంగి, అవునక్క, నేను మోహినినే అన్నది. పూంటి ఎక్కడా? మోహిని చేత్తో చూపిస్తూ, నీ కాళ్ళ దగ్గర పడి నిద్రపోతోంది అన్నది. వారేరి? ఆ గదిలో పూజ చేసుకుంటున్నారు. అయితే నేను చేసుకుంటాను అని కళ్ళు మూసుకుని మనసులో జపం చేసుకోసాగింది. తరువాత ఒక్క క్షణం మోహిని ముఖంలోకి నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకొని మెల్లిగా, బహుశా ఇవాళే వెళ్ళిపోతాననుకుంటా చెల్లి, కానీ మళ్ళీ మనం కలుసుకోవాలి, మళ్ళీ నిన్ను ఇలా ఆత్మీయురాలిగా పొందగలగాలి అన్నది. విరాజ్కి తుది ఘడియలు సమీపిస్తున్నాయి. అది విన్నప్పటి నుంచి అందరూ గ్రహించారు. ఆమె మాటలు విని మోహిని లోలోపల ఏడవసాగింది. విరాజ్కి బాగా తెలివి వచ్చింది. ఆమె కంఠస్వరాన్ని బాగా తగ్గించి, చెల్లి, సుందరిని ఒకసారి పిలిపించగలవా అన్నది. మోహిని ఉగ్గబట్టుకుని, అది ఎందుకు ఇంకా అక్క, అది రాదు అన్నది. వస్తుంది చెల్లి, వస్తుంది, ఒక్కసారి పిలిపించు, నేను దాన్ని క్షమించి దీవించిపోతాను.
నాకింకా ఎవ్వరి మీద కోపం అనేది లేదు, దురభిప్రాయం లేదు. భగవంతుడు నన్ను క్షమించి నా భర్తను నాకు తిరిగి ఇచ్చాడు గనుక నేను అందరినీ క్షమించిపోదామనుకుంటున్నాను. మోహిని ఏడుస్తూ, ఏం క్షమ ఇది అక్క, అపరాధం లేనిది ఇంత శిక్ష విధించినా ఆ భగవంతుడి మనోవాంఛ పూర్తి కాలేదు. ఆయన నిన్ను కూడా తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు, ఒక చెయ్యి తీసుకున్నాడు. అయినా పోనీ నిన్ను మా దగ్గరగా ఉండనిస్తే. విరాజ్ నవ్వింది. ఏం చేసుకుంటావు నన్నుంచుకుని? ఊరంతా అపనింద ప్రాకిపోయింది. ఇంకా నేను బ్రతికి ఉన్నందువల్ల ప్రయోజనం ఏముంది చెల్లి అన్నది. ఉన్నది అక్క, అదిగాక లేనిపోని అపవాదు, దానికి మేం భయపడే పని లేదు అన్నది మోహిని గట్టిగా. మీరు భయపడకపోయినా నేను భయపడతాను. అది లేనిపోని అపవాదు కాదు, యథార్థమే అది. నా అపరాధం ఎంత స్వల్పమైనదైనా కానీ మోహిని, ఆ తర్వాత హిందూ స్త్రీ జీవించి ఉండటానికి వీల్లేదు. మీరు భగవంతుడికి దయలేదు అని అంటారు కానీ. ఆమె మాట పూర్తి కాకముందే హరిమతి బిగ్గరగా ఏడుస్తూ, మా గొప్ప దయే భగవంతుడిది అన్నది. ఇప్పటి వరకు హరిమతి ఏడుస్తూ అంతా వింటూనే ఉంది. ఇంకా ఆమె సహించి ఊరుకోలేక ఇలా ఘయ్యమంది ఏడుస్తూ, ఆయనకి ఇంత కూడా దయలేదు, ఇంత కూడా విచక్షత లేదు. అసలు పాపులెవరో వారినేం చేయలేరు, పోతే మనకి మాత్రం ఆయన ఇంతటి శిక్ష విధించారు అన్నది. హరిమతి ఏడుపును చూసి విరాజ్ లోపల నవ్వుకోసాగింది. ఎంత మధురమైన నవ్వు, ఎంత హృదయం తరుక్కుపోయే నవ్వు. తర్వాత కృత్రిమ కోపంతో, ఊరుకో దౌర్భాగ్యురాల, అరవకు అన్నది. హరిమతి పరిగెత్తుకొచ్చి ఆమె కంఠానికి చేతులు పెనవైచి, నువ్వు చచ్చిపోవద్దు వదినా, మేమెవ్వరం సహించలేం. నువ్వు మందు తీసుకో, ఇంకెక్కడికైనా వెళ్దాన్రా, ఈ కాళ్ళు పట్టుకుంటాను వదినా. ఇంకా 4 కాలాల పాటు బతుకు. ఆమె ఏడుపుకి నీలాంబరుడు పూజ విరమించి గబగబా దగ్గరకొచ్చి వినటం మొదలుపెట్టాడు. హరిమతి తనకు తోచిన ఉపపత్తులు చెప్తూ వదినను బ్రతకమని బతిమాలుకుంటుంది. ఈసారి విరాజ్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు తొణికాయి. మోహిని వాటిని మెల్లగా తుడిచి హరిమతిని యువతలకు లాగగానే ఆమె మోహిని గుండెల్లో తలదాచుకుని అందరికీ ఏడుపు వచ్చేంత ఇదిగా కుమిలి ఏడ్చింది. చాలాసేపు అయ్యాక విరాజ్ నీరస కంఠంతో, ఏడవకు పొంటి, ఇదిగో అంది. నీలాంబరుడు చాటుగా వింటున్నాడు. విరాజ్కి తెలివి పూర్తిగా వచ్చింది. ఆమె బాధామయ జీవితానికి విముక్తి కలగబోతోంది అని అతడు గ్రహించాడు. అర్థం చేసుకోకుండా ఆయన్ని నిందించకపోంటే. భగవంతుడు ఎంత సూక్ష్మ విచారణ సల్పి ఎంత దయ చూపింది, అది నాకంటే ఎవ్వరూ ఎక్కువగా తెలుసుకోలేరు. చనిపోవటమే నేను జీవించటం, అది నేను పోయాక మీరు తెలుసుకుంటారు. పోతే నా చెయ్యి కన్ను తీసుకున్నాడంటావు, అవి 2 రోజులు వెనక ముందు పొయ్యేవే. కానీ అంత శిక్ష విధించి కూడా ఆయన నన్ను మళ్ళీ మీ ఒళ్ళోకి తెచ్చి పడేశాడు. అది మీరు ఎలా మర్చిపోగలరు పూంటి? బూడిద ఇచ్చాడు తిరిగి అని హరిమతి ఏడుస్తూనే అంది. భగవంతుని దయ విచక్షతల విషయంలో ఒక్క అక్షరం కూడా హరిమతికి విశ్వాసం కలగలేదు. పైగా ఆమె దృష్టికి అంతా అత్యాచారంగానూ నిర్దయగానూ కనిపించసాగింది. కొంచెం సేపయ్యాక విరాజ్, పొంటి, చాలాసేపయింది వారు కనబడి, మీ అన్నయ్యను ఒక మారు పిలు అన్నది. నీలాంబరుడు చాటునే ఉన్నాడు. ఎదుటికి రాగానే మోహిని పక్క మీద నుంచి లేచి అవతలకి వెళ్ళి నుంచుంది. నీలాంబరుడు తలాపి దిక్కున కూర్చుని భార్య ఎడమ చేతిని తన చేతిలోకి తీసుకుని నాడి పరీక్షించసాగాడు. నిజంగా విరాజ్కి ఇంకా ఏమీ లేదు.
ఆమె జ్వర తీవ్రతలో ఇన్ని మాటలు మాట్లాడుతోంది. ఈ ధోరణి ఆఖరవడంతో పాటు అంతా ఆఖరవుతుంది అన్న సంగతి అతడు అంతకు ముందే అనుమానించాడు. అది ఇప్పుడు స్పష్టంగా తేలిపోయింది. బాగా చూడండి నాడి అని విరాజ్ నవ్వింది. హఠాత్తుగా ఆమె హృదయ విదారకమైన పరిహాసం చేసింది. ఈ కారణం వల్లనే ఇంత గ్రంథం జరిగింది అన్న సంగతి అందరికీ గుర్తుకొచ్చింది. వేదనతో నీలాంబరుడి ముఖం వివరణమైపోయింది. బహుశా విరాజ్ కూడా అది చూసినట్లుంది. ఆమె వెంటనే పశ్చాత్తాపపడుతూ, ఆహాహా, అట్లా అనలేదు, నిజమే అన్నాను, ఇంకెంత వ్యవధి అంది. ఇంకెంత వ్యవధి ఉంది అని అడిగి ఎలాగో తన శిరస్సును తన భర్త ఒడిలో పెట్టుకుని అందరి సమక్షంలో మరొకసారి చెప్పండి, నన్ను క్షమించరా అన్నది. నీలాంబరుడు గద్గద కంఠంతో క్షమించాను అని చేత్తో కళ్ళు తుడుచుకున్నాడు. విరాజ్ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఊరుకుని మృదు కంఠంతో, తెలుసో తెలియకో ఇన్నేళ్ల కాపురంలో ఎన్నో అపరాధాలు చేసి ఉండొచ్చు. మోహిని, నువ్వు కూడా విను. పుంటి, నాకు సెలవివ్వండి, నేను పోతున్నాను అని ఆమె చెయ్యి చాచి భర్త పాదాలను వెతుక్కోసాగింది. నీలాంబరుడు తల క్రింద దిండు కొంచెం ప్రక్కకు తప్పించి పైన కాలు పెట్టగానే విరాజ్ చేత్తో పాదధూళి శిరస్సును రాసుకుంటూ, నా కష్టాలన్నీ ఇన్నాళ్లకి సార్థకమైనాయి, ఇంకే కొరత లేదు, నా దేహం పవిత్రము పాపరహితము అయింది, వెళ్తున్నాను, వెళ్ళి నిరీక్షిస్తూ నిల్చుంటాను అని ఆమె పక్కకు తిరిగి ఒళ్ళో ముఖం పెట్టుకుని అస్ఫుట స్వరంతో, నన్నిలాగే పెట్టు కూర్చోండి, ఎక్కడికి వెళ్ళొద్దు అని మాట్లాడక ఊరుకుంది. ఆమె అలసిపోయింది. అందరూ విచారం నిండిన ముఖాలతో కూర్చున్నారు. రాత్రి 12 నుంచి ఆమె చెరుపు మరుపు మాటలు మాట్లాడసాగింది. నదిలో దూకటం, ఆసుపత్రిలో పడటం, నిరుద్దేశంగా వెళ్ళిపోవటం మొదలైనవన్నీ. కానీ అన్ని మాటల్లోనూ భర్త ఎడల గల ప్రేమ భక్తి వ్యక్తమవుతూనే వచ్చాయి. ఈ కొద్ది రోజుల నుంచి నీలాంబరుడు ఆమె ఎదుట భోజనం చేయాల్సి వచ్చింది. ఆనాడు మధ్య మధ్య ఆమె మోహినిని పుంటిని పిలిచి ఏదో వాగటం మొదలుపెట్టింది. తరువాత తెల్లవారకట్ల వాగుడంతా మాని దీర్ఘ నిశ్వాస విడిచింది. ఆమె ఇంకా కన్నెత్తి చూడలేదు, పెదవి విప్పి మాట్లాడలేదు. భర్త ఒళ్ళో తలపెట్టుకుని సూర్యోదయంతో పాటు ఆ దుఃఖితురాలు కష్టాల్లోంచి విముక్తురాలైంది. సమాప్తం. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ విరాజ్ బహు సంపూర్ణమైంది. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి దోహదం చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి ఒక చక్కటి క్లాసిక్తో మీ ముందుకు వచ్చేలోగా గీతావాణికి సెలవిస్తారా మరి?